నమస్కారం. ఎలా ఉన్నారు? రండి. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం రోజు తీసుకునే నిర్ణయాల వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉంటాయట. అవేంటో తెలుసుకుందామా? సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మనం పొద్దున్నే లేచి ఏ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం, సాయంత్రం ఏ స్నాక్ తినాలా అని ఆలోచిస్తాం. ఇలా రోజూ ఎన్నో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ నిర్ణయాలన్నీ నిజంగా మన ఆలోచనతోనే తీసుకుంటున్నామా, లేక మనకు తెలియకుండానే ఏదైనా మనల్ని ప్రభావితం చేస్తుందా? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? సాధారణంగా మనం మన నిర్ణయాలన్నీ చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటామని అనుకుంటాం. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే, చాలాసార్లు మనం మన ఫీలింగ్స్తో, అంటే భావోద్వేగాలతో టక్కున ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత అరే, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని మనకు మనం సర్దు చెప్పుకోవడానికి లాజిక్ను వాడతాం. ఇదెలా ఉంటుందంటే, ఒక ఫ్లాష్ సేల్లో ఏదో ఒక వస్తువును ఆఫర్ ఉందని కొనేసి ఇంటికొచ్చాక ఇది ఫలాల దానికి పనికొస్తుందిలే అని మనల్ని మనం నమ్మించుకున్నట్టనమాట. ఈ రహస్య నియమాలనే ప్రభావం చూపే ఆయుధాలు అని అంటారు. పేరు వినగానే ఇదేదో పెద్ద యుద్ధంలా అనిపిస్తుందా? అస్సలు భయపడకండి. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ వెనుక ఉన్న సీక్రెట్ను తెలుసుకోవడం లాంటిదే. ఒకసారి ట్రిక్ తెలిసాక ఓహ్, ఇంతేనా అనిపిస్తుంది కదా. ఇది కూడా అచ్చమంత్. మరి ఈ ట్రిగ్గర్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? చాలా వేగంగా, మనకు తెలియకుండానే చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, మనం వర్షంలో నడుస్తున్నామనుకోండి, కింద ఒక నీటి గుంట కనిపిస్తే మనం పెద్దగా ఆలోచించకుండానే వెంటనే పక్కకు జరుగుతాం కదా. ఇవి కూడా దాదాపు అలాగే పనిచేస్తాయన్నమాట. ఇప్పుడు రాహుల్ అనే ఒక అబ్బాయి కథ విందాం. రాహుల్ ఆన్లైన్లో ఒక కోర్స్ చూశాడు. దానిమీద పెద్ద అక్షరాలతో కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అని ఉంది. అంతేకాదు, ఆ కోర్స్ ఒక ఫేమస్ టీచర్ చెప్తున్నారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకేముంది, ఏదో మిస్ అయిపోతున్నాననే కంగారులో రాహుల్ వెంటనే ఆ కోర్స్ కొనేశాడు. కానీ కొద్ది రోజులకే అతనికి అర్థమైంది, ఆ కోర్సు చదవడానికి తన దగ్గర అస్సలు టైం లేదని, నిజానికి అంత ఆసక్తి కూడా లేదని. పాపం రాహుల్ తొందరపడిపోయాడు. కానీ ఆశా మాత్రం రాహుల్లా కాదు. తను చాలా తెలివిగా ఆలోచించింది. తను కూడా అదే కోర్స్ చూసింది. కాని పరిమిత సీట్లు అనేది ఒక తొందరపెట్టే ట్రిగ్గర్ అని, ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతున్నారు అనేది మరో ట్రిగ్గర్ అని గమనించింది. ఆ ఒత్తిడిని అర్థం చేసుకుని ఒక్క క్షణం ఆగింది. నిజంగా ఈ కోర్సు నాకు అవసరమా అని తనను తాను ప్రశ్నించుకుని తరువాత చాలా ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకుంది. చూశారా, ఆ ఒక్క క్షణం ఆగడం వల్ల ఎంత పెద్ద మార్పొచ్చిందో? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. ఈ ట్రిగ్గర్లు మనల్ని వేగంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి, కానీ తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చెయ్యవు. ఇది అచ్చం ఎగ్జామ్ చివరి 5 నిమిషాల్లో కంగారుగా సమాధానాలు రాయడం లాంటిది. వేగం ఉంటుంది, కానీ కరెక్ట్ ఆన్సర్ రాసే అవకాశం చాలా తక్కువ. మరి ఈ ట్రిగ్గర్ల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? చాలా సింపుల్ అండి. ఒక మంచి ఛాయ్ పెట్టుకోవడం ఎంత సులభమో ఇది కూడా అంతే. ఎప్పుడైనా ఏదైనా కొనాలని లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ఆ ఒత్తిడిని గమనించండి. 2. ఇది ఏ ట్రిగ్గర్ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 3. మీకు మీరు ఓ, ఇదొక ప్రభావం చూపే ఆయుధం అని నెమ్మదిగా చెప్పుకోండి. అంతే. అసలు ఈ చిన్న పని ఎందుకంత బాగా పనిచేస్తుందో తెలుసా? ఎందుకంటే మనం ఒక ట్రిగ్గర్ని గుర్తించి దానికి ఒక పేరు పెట్టినప్పుడు దాని పవర్ సగానికి తగ్గిపోతుంది. ఇది అచ్చం ఒక చీకటి గదిలో లైట్ వేసినట్టు. ఒక్కసారి లైట్ వేస్తే అంతా క్లియర్గా కనిపిస్తుంది కదా. అలాగే ఆ ట్రిగ్గర్ను గుర్తించినప్పుడు మన ఫీలింగ్స్ కొంచెం నెమ్మలించి మన లాజికల్ మైండ్ మేల్కొని పనిచేయడం మొదలుపెడుతుంది. అందుకే దుర్గాగారు ఒక మంచి మాట అంటారు, ఒకసారి మనం ఆ ఆయుధాన్ని చూస్తే అది దాని శక్తిని కోల్పోతుంది. అంటే మనకు ఆ ట్రిగర్ ఏంటో తెలిసిపోతే చాలు, ఇక దాని ప్రభావం మనమీద అంతగా ఉండదు. అవగాహనే మన అసలైన బలం. ఈరోజు నుండి ఈ చిన్న వాక్యాన్ని మనసులో అనుకుందాం. నేను ప్రభావం చూపే ట్రిగర్లను గుర్తిస్తాను. నేను ప్రశాంతంగా, స్పృహతో నిర్ణయాలు తీసుకుంటాను. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే రేపటి మన పెద్ద విజయానికి పునాది అవుతుంది.